హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకోసం ఒకటి డెకరేషన్ చూపెడుతున్నాను. దానికోసం ఒక కార్డ్బోర్డు వట్ట ఏదైనా తీసుకోండి. ఇట్లా దీన్ని నేను రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. దానిపైన A4 సైజ్ పేపర్స్ దొరుకుతాయి కదా మీకు, ఇట్లాంటివి తీసుకొని దీని షేప్లో కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకోండి రౌండ్గా. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక నాకు ఇక్కడ కొంచెం పేపర్ సరిపోలేదు, అందుకోసం నేను ఎక్స్ట్రా కట్ చేసి పెట్టాను. దీనికి అతికించుకోవాలి. ఇప్పుడు నేను అంటించి చూపిస్తాను. ఇలా గమ్ము మొత్తం దీనికి అంటించుకోండి కార్డ్బోర్డ్కి. ఇలా మొత్తం గమ్ అంటించుకొని దానిపైన పేపర్ని స్టిక్ చేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం అంటించుకున్న తర్వాత అడ్జస్ట్ ఏమన్నా బయటకు వచ్చేస్తుంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జ్లు కట్ చేసుకొని దీనిపైన ఇప్పుడు మిడిల్లో ఒక పేపర్ కప్ తీసుకొని ఇలా అంటించుకోవాలి. ఇలా పేపర్ కప్స్ తీసుకొని ఈ కప్స్కి ఇలా కలర్ చేసుకోవాలి. ఇలా కప్పు మొత్తం పెయింట్ వేసుకోవాలి. ఇలా కలర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇలా కలర్ వేసుకొని ఇది ఆరిన తర్వాత దీనిపైన కొంచెం గమ్ పెట్టుకొని ఏదైనా మీకు నచ్చిన డెకరేషన్ చేసుకోండి. దీనిపైన నేను మిర్రర్ అతికిస్తున్నాను. మీ ఇష్టం, మీరు కుందన్స్ అయినా మిర్రర్స్ అయినా ఏమైనా ఇట్లా పెట్టుకోవచ్చు. నేను దానికి కొంచెం చెమ్కీతోని ఇలాగ డిజైన్ వేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ మీరు వేయండి.
ఇలాగ వేసి అన్నీ ఆరబెట్టుకోవాలి. నేను ఇలాగ సింపుల్గా వేసాను, మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు. ఇలాగా నేను ఇలా అన్ని డిజైన్స్ తయారు చేసి పెట్టాను డిఫరెంట్ కలర్స్లో. ఇలాగ వేసి ఉంచాను కలర్స్ పెయింటింగ్స్. ఇప్పుడు వీటిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలాగ నేను మిడిల్లో ఒక కప్పు పెట్టాను. ఫస్ట్ లోపల ప్లెయిన్గానే పెట్టాను. దీన్ని మనం గమ్ పెట్టి అతికించుకోవాలి. ఇలాగా ఇలా మధ్యలో ఫస్ట్ కప్ సెట్ చేసుకొని గమ్తో అతికించుకోవాలి. ఆ తర్వాత మిగతా కప్స్ కూడా ఇలా గమ్తో స్టిక్ చేసుకోవాలి. ఇలాగ పెట్టుకొని నేను 3 కలర్సే పెట్టాను కాబట్టి ఆపోజిట్లో పెడుతున్నాను. 2 కలర్స్ చేశాను కప్స్కి, అందుకోసం కానీ ఇలా అన్ని కప్స్ అంటించుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒక స్టెప్ ఇలాగ పెట్టుకోవాలి. ఇలాగ 3 కప్స్ పైన ఎడ్జ్ల పైన ఇట్లా అంటించాలి. కదా, అందుకోసం మనకి దీనికి 3 సైడ్స్ డిజైన్ పెట్టేసాను. ఇట్లా దీనిపైన ఇలా అంటించుకోవాలి. ఇలాగా అన్నీ అంటించుకున్న తర్వాత ప్రమిదలు ఇలా చిన్న కప్స్ ఉంటాయి, చిన్న ప్రమిదలు తీసుకొని వీటిపైన ఇలా పెట్టుకోండి. ఇలాగా ప్రమిదలను వాటిపైన ఇలా పెట్టుకోండి. ప్లేస్ లేని వాళ్ళు తులసి చెట్టు దగ్గర ఇలాగ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్లేస్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇలాగ ఏదైనా డెకరేషన్ చేసుకొని ఎక్కడైనా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి.